ఈ రోజు కోసం ఎన్నో కలలు కన్నాను, ఎన్నో కన్నీళ్లు కార్చాను, ఎన్నో అవమానాలు భరించాను. అన్నీ ఈ రోజుతో తీరిపోయాయి తల్లి. మెట్టినింట్లో అడుగు పెట్టిన ఇన్నాళ్లకి అమ్మగారి మెప్పు పొందగలిగాను. జీవితాంతో ఈ ప్రేమ ఇలాగే ఉండేలా చూడు తల్లి. ఏంటి మృదులా ఇది? ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది మధు గారు. ఈ సంతోషంలో ఏం చేసినా తక్కువే. చాలా సంతోషంగా ఉంది మధు గారు. ఎలా చెప్పాలో తెలియడం లేదు. నా జీవితంలోనే మర్చిపోలేని రోజు. ఇదిగో ఇక్కడ చేయి పెట్టి ఆశీర్వదించారు, ఇక్కడ ముద్దు పెట్టుకున్నారు, ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. నా కోడలు అని ఎంతో గర్వంగా చెప్పారు. ఇంతకన్నా నాకు కావాల్సిందే ఉంది చెప్పండి. మీకెలా ఉంది? సంతోషంగా లేదు? అమ్మ నిన్ను దగ్గరగా తీసుకున్నప్పుడు మొదలైన సంతోషం ఇక్కడ నీ సంతోషాన్ని చూసి అది 1000 రెట్లయింది. నాకు చాలా సంతోషంగా ఉంది మృదులా. చెప్పాను కదా అమ్మ పెళ్లి రోజు నీకు బహుమతి ఇస్తుంది అని. నిన్ను కోడలు అని పిలుస్తుందని. అదే జరిగింది. అవును మధు గారు, ఈ జీవితానికి ఇది చాలు. ఏంటి చాలు? చాలంటే కుదరదు. అంటే అమ్మ మరి నిన్ను కోడలని పిలిచింది కదా, నువ్వు కూడా ఒక చిన్న మృదుల్ని అమ్మకు ఆడుకోవడానికి ఇస్తే అప్పుడు కదా అసలైన సంతోషం. అర్థమైంది, బాగా అర్థమైంది. ఇది ఎవరి సంతోషమో ఎవరి సరదానో అర్థమవుతుంది గాని దానికి ఇంకా చాలా టైం ఉంది. ముందు మా అమ్మగారి కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకోవాలి. ఇంటి దగ్గర ఆఫీస్లోనూ అమ్మగారికి ఎలాంటి టెన్షన్ లేకుండా చూసుకోవాలి. అన్ని పనులు నేనే దగ్గరుండి చెయ్యాలి. అమ్మగారిని చాలా ప్రశాంతంగా ఉంచాలి. ఆ తర్వాతే ఏదైనా. ఇది అన్యాయం, దారుణం చెప్తున్నాను. అసలు నీకు కొంచెమైనా మనసు అనేది ఉందా? ఇన్నాళ్ళు అత్త దగ్గరికి తీసుకుంటే చాలు అన్నావు, ఇప్పుడేమో అత్త యోగక్షేమాలు అంటున్నావు. ఇది అన్యాయం కాదు? అబ్బా, ఏదన్నా అనడం ఆలస్యం, వెంటనే బొంగుమతి పెట్టేస్తారు. మన జూనియర్ల సంగతి తర్వాత, మన సీనియర్ల పెళ్లి రోజు వేడుక గురించి ఆలోచించండి. అన్ని ఏర్పాట్లు చేయాలి. తొందరగా పదండి. మధు గారు, నేను రాత్రే అనుకున్నా అమ్మగారిని నేనే రెడీ చేయాలి, బుగ్గను చుక్క పెట్టాలి, మళ్ళీ పెళ్లి కూతుర్ని చెయ్యాలి అని. కానీ ఆ అదృష్టం నాకు లేదనుకున్నాను. కానీ ఒక్క రోజులో ఎంత తేడాలో చూసారా? ఇప్పుడు అన్నీ నా చేతుల మీదుగా జరగబోతున్నాయి. అది డెస్టినీ మృదులా. ఎప్పుడు ఎవరిని ఎక్కడికి చేర్చాలో అమ్మవారికి బాగా తెలుసు. పద.
మృదులా రా వెళ్దాం. మీరు కార్ దగ్గర ఉండండి మధు గారు, నేను వచ్చేస్తాను. సరే త్వరగా వచ్చాయి, నేను వెయిట్ చేస్తుంటాను. ఆ, ఏం చేస్తున్నారు మావయ్య గారు? ఒకసారి డబ్బులు ఇస్తారు, ఒకసారి చెక్ ఇస్తారు. అడిగితే ఎక్కడో వైజాగ్లో ఉన్నానని చెప్తారు, కానీ హైదరాబాద్లో ఉంటారు. ఏం జరుగుతుంది అసలు? చూస్తుంటే ఏదో పెద్ద సమస్యలా ఉన్నట్టుంది. ఇప్పుడే ఒక సమస్య తీరిందంటే మళ్ళీ ఇంకొకట. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. భగవంతుడా, ఎందుకు ఎప్పుడు ఏదో ఒక పరీక్ష పెడుతూనే ఉంటావు? ఈ చెక్కు తీసుకెళ్లి జాగ్రత్తగా ఇచ్చే. అలాగే అయ్యగారు. ఇంకా ఊరికే ఫోన్లు చేసి చావుగొట్టొద్దని చెప్పు. ఇక్కడ అస్సలు మాట్లాడడం కుదరదు. బ్రాహ్మణికి తెలిస్తే అంతే. అర్థమవుతోందా? అర్థమైంది అయ్యగారు. ఎందుకు అర్థం అవుదు అయ్యగారు? ముందుకెళ్తే నుయ్యి, వెనక్కెళ్తే గొయ్యి. మళ్ళీ అవసరాన్ని బట్టి వస్తాను. ఇప్పుడే బ్రాహ్మణి మారి అందరం సంతోషంగా ఉన్నామనుకుంటే మళ్ళీ ఈ టెన్షన్ ఏంటి? అసలు ఈ బాధల నుంచి ఎలా బయటపడాలి? అన్నయ్య కూడా ఇవ్వదునా? అలాగే. హలో, అవునా? సరే, నేను మాట్లాడతాను. ఏమైందమ్మా? అన్నయ్య, కోమలి హాస్పిటల్స్ లీజ్కి ఇచ్చేసిందట. ఇల్లు కూడా అమ్మేసిందంటున్నారు. ఎంత చెప్పినా కోమలికి ఎందుకు అర్థం కావట్లేదు? మాట్లాడదామంటే ఫోన్ కూడా ఆఫ్ చేసింది. ఏం చెయ్యాలనే వీళ్ళని? ఏం చేస్తామమ్మా? సొంత అన్నయ్య వదిన అన్న ఆలోచన తనకి లేదు. కానీ మనకుంది కదా, వదిలేసే. అది కాదన్నయ్య, అసలు ఇలా ఎలా చేస్తుంది? ఎప్పుడైతే ఆస్తిని సరియు పేరు మీద రాశామో
అప్పుడే వదిలేసాం వదినా. ఇంకా ఇప్పుడు ఏం ఆలోచిస్తాం? ఈ ఆస్తి అంతస్తులదేముందమ్మా, కాలం కలిసొస్తే మళ్ళీ సంపాదించుకోవచ్చు. మనకు కావాల్సింది పిల్లలు సంతోషంగా ఉండటమే. ఇన్నాళ్ళు ఆ ఆస్తి మాతో ఉన్నా నీ గురించి మృదుల గురించి ఆలోచిస్తూ ఏదో వెలితిగా ఉండేది జీవితం. కానీ ఇప్పుడు మీ ఇద్దరినీ ఇలా చూశాక మనసు నిండిపోయిందమ్మా. ఎన్ని కోట్లు పోస్తే వస్తుంది సంతోషం? ఎప్పటికీ ఇలాగే ఉంటే చాలమ్మా. ఇక ఆస్తుల గురించి మర్చిపోమ్మా. నేను మర్చిపోతానన్నయ్య, కానీ మృదుల మాత్రం మర్చిపోదు. ఎంత పోరాడాలో పోరాడుతుంది. మిమ్మల్ని ఆ ఇంట్లో తీసుకుపోయి పెట్టేంత వరకు నిద్రపోదు. ఈ విషయంలో నా కోడలికి సపోర్ట్ కావాలన్నా నేనిస్తాను. మళ్ళీ మీ ఇద్దరినీ ఆ ఇంట్లో చూడాలి. అదే మా కల. పిచ్చా, వదులు, లాగుతువేంది? గంట నుంచి వెతుకుతున్నా నీకోసం. ఎక్కడికెళ్ళావు? అతని పెళ్లి కూతుర్ని చేయాలి కదా. గోరింటా కార్న్స్ తీసుకురానికి పోయినా. అయినా నువ్వు నా కోసం వెతుకుతున్నావేంది? ఎందుకా? మాటిచ్చి తప్పించుకుని తిరుగుతున్నావు కదా, అడుగుదామని. నేనా? నేనే మాటిచ్చినా? నాకు తెలుసు నువ్వు మర్చిపోతావని. పెద్దమ్మ మారితే గిఫ్ట్ ఇస్తానన్నావు. ఇస్తావా ఇవ్వవా? వేరే పని ఉండదా? ఎప్పుడు అది ధ్యాస? ఇదిగో మాటిచ్చావా లేదా? మాట్లాడితే సూర్యవంశం చంద్రవంశం అని తెగ బిల్డప్లు ఇస్తావు. ఏంద్రా రెచ్చగొడుతున్నావు? చూడ్డానికి కోపంగా కనిపిస్తుంది కానీ దీనిలో కూడా మంచి రొమాంటిక్ యాంగిల్ ఉందన్నమాట. ఎందుకు నీకు ముద్దివ్వాలి? పెళ్లి పీటల మీద అందరి ముందు ఇరికించి మరీ తాళగట్టినావు. నీకు ముద్దివ్వాలనా కుత్తల్నా? అయినా మృదుల కోసం ఆలోచించి చేసినావు కదా, మంచి పని చేసినావులే. అప్పుడు ముద్దివ్వాలని అనిపించింది. నీ నోటి దూలతో వాగుతో చూడు, అప్పుడు మళ్ళా గుత్తాలనిపిస్తుంది. నిన్ను దగ్గరికి తీసుకోవాలనిపిస్తుంది. కానీ మళ్ళీ రెచ్చగొడతావు కదా, అందుకే కుద్దుతా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు మనసు. అసలు నేనంటే నీకు ఇష్టమా కోపమా?
చాలా. ఇప్పుడు హ్యాపీనా? ఏంటి హ్యాపీ? దీన్ని ముద్దంటారా? నా బుగ్గకు పెట్టావా, నీ కొంగుకు పెట్టుకున్నావా? మా ఊళ్ళో అట్లనే పెడతారు. ఆ? కాకెంగిలి ముద్దు అంటారు. కాకెంగిలా గాడిదెంగిలా? నాకు డైరెక్ట్గా ముద్దు కావాల్సిందే, నేను ఒప్పుకోను. ఛాన్సలే. డైరెక్ట్గా ఇవ్వనీకి చాలా టైం ఉంది. ఇప్పటికి బట్టలు ఉతికి యూనిట్ టెస్ట్లు మాత్రమే పాస్ అయినావు. క్వార్టర్లీ ఉంది, హాఫ్ ఇయర్లీ ఉంది, ఇంకా ఫైనల్ ఎగ్జామ్, తర్వాత బోర్డ్ ఎగ్జామ్ కూడా ఉంది. అన్ని ఎగ్జామ్స్ లో డిస్టింక్షన్ లో పాస్ అయి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాక ఎక్కడ పెట్టాలో, ఎట్లా పెట్టాలో, ఏ టైంలో పెట్టాలో, ఏ ఫీల్ తో పెట్టాలో అప్పుడు ఆలోచిస్తా. ఏడికెళ్ళిండు? కర్మకాలి. ఒక ముద్దిమ్మని అడిగా. ఎన్ని టెస్టులు పెడుతున్నావే? ఇవన్నీ అయ్యేసరికి జుట్టు పండిపోయి, నడు వంగిపోయి, నా అంతిమ యాత్ర కూడా అయిపోతుంది. లేకపోతే నువ్వెప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేస్తాననుకున్నావా? నా సామ్రాజ్యంలో నేనే రాజు, నేనే మంత్రి. ఇచ్చినప్పుడు తీసుకోవాలా, ఇచ్చేదాకా సచ్చినట్టు చూడాలా. కాదని ఓవర్ యాక్షన్ చేస్తే తాట తీస్తా. మంచి 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 మంచి. పెళ్లి చేసుకుని కూడా ముద్దుకి మొహం వాచిపోవడం ఏంట్రా? నీ బతుకు చాడా.